ప్రమాదం కోసం ముందుగా జాగ్రత్త పడే నీవు దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చే ప్రమాదం, నాకు దేవుడి దగ్గర నుంచి ఏ ప్రమాదం ఉందండి? ఏ ప్రమాదం లేదు అనుకుంటావా? నీ నోటితో చెప్పే ప్రతి తప్పుడు మాట కోసం దేవుడి దగ్గర నుంచి నీకు ఎన్ని శిక్షలు దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. వెయిట్ చేస్తాడంత టైం కోసం. ఎందుకంటే దేవుడు వెంటనే శిక్ష వేశాడు కదండి. ఆయన చాలా సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. చూస్తాడు 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 చూస్తాడు, ఇక వీడు మితిమీరిపోతున్నాడు అంటే శిక్ష వేస్తాడు. మనలో ఎక్కువ మంది అంటే నాలుకను ఒక చెడుని చెప్పడానికి చూపించే తొందర, ఆసక్తి. మంచి అయిన వాక్యం చెప్పడానికి మీరు ఇష్టపడతారా? బైబిల్లో నేను చెప్పిన ఎంతో మంచి ఉంది కదా, మంచిని చెప్పు సమాజానికి. నీ నాలుక ఇచ్చింది సమాజానికి మంచి చెప్పడం కోసం. ఎవడో చెడు నీకెందుకురా, ఎవడో చెడు కోసం నీకెందుకురా? ఏమండి ఈరోజు మంచి వాక్యం నేను విన్నానండి, ఈ వాక్యం చెప్పానండి ఎవరితోనన్నా అనుకుంటారా? నా ఏదైనా ఒక రహస్యమైన వార్త, తప్పుడు వార్త విన్నారనుకోండి, ఇక అంతేనండి. మొబైల్ పట్టుకుంటాం, ఫోన్లు చేస్తాం, కనబడిన వాళ్ళందరికీ చెప్పడం 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 చెప్పడం. ఆ చెప్పడం వల్ల నీకు ప్రయోజనమే ఉందయ్యా. అదే నోట దేవుని గూర్చిన మంచి, బైబిల్లో ఉన్న ఎన్నో మంచి మాటలు, వాటిని నువ్వు ప్రకటించడం వల్ల నీకెంతో మేలు, మంచి ప్రతిఫలం. ఒక మంచిని చెప్పడానికి దేవుడు మీ నోరిచ్చినప్పుడు దాన్ని మంచి కోసం ఉపయోగించకుండా ఎందుకు చెడు కోసం ఉపయోగిస్తున్నారు? ఆ చెడు చెప్పడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదే.